నేను జూలై 2023 అంటే 7వ నెలలో నాకు చలి జ్వరం కింద వచ్చేదండి. చలి జ్వరం కింద వస్తే ఏంటి అనుకుని నేను లెక్క చేసేవాడిని కాదు. డాక్టర్ గారికి చూపిస్తే రావులపాలెం ఎముకల డాక్టర్ గారికి నెలకి మందులు రాసిచ్చారు, పూసలు అరిగిపోయి అని. పూసలు చూపించి మళ్ళీ 4 రోజులు మందులు వేసుకునేవాడికి మళ్ళీ మామూలు అయిపోయింది. మామూలు అయిపోయేవాడికి నేను రేతులు 12 గంటల రేతులు కూడా వేడి చేయవాడిని. ఏంటి ఇలాగని పిల్లలకి ఇలా అందరికీ దండం పెట్టేవాడిని. అయితే అంత బాధ తట్టుకోలేనప్పుడు చూపిస్తే ఎంఆర్ఓ స్కానింగ్ తీయాలన్నారండి. ఆయనకి కూడా కేసు అర్థం అవ్వలేదు. కేసు అర్థం అవ్వకపోతే మళ్ళీ శుక్రవారం వాయిదేశారు. 3వ వారంలో లోన వెన్నుపూస భాగంలో అది ఎక్కడ జరిగిందో 4 ప్లేసుల్లోని కండ పొగులు వచ్చిందండి. ఆ కండ పొగులు 2 చోట్ల ఎక్కువ, 2 చోట్ల తక్కువ. ఆ 2 చోట్ల ఎక్కువలో అది ఆపరేషన్ చేసేయాలన్నారండి. ఏంటి ఇలా సైతాన్ని ఇలా తిప్పుతుంది, ఇలా కనిపిస్తుందని నేను ఆ రోజు నుంచి నవంబర్తో మందులు ఆపేసి నేను ప్రార్థనకి వేరే వాళ్ళు విశాఖ గారు ప్రార్థనకి వెళ్ళని వారండి. విశాఖ గారు ప్రార్థనకి వచ్చి ఆయన ఇచ్చిన తైలం అదే నేను మందులా రాసుకునేవాడిని అండి. అది ఇప్పటికి 8 నెలలు వచ్చానండి. దేవుడు నాకు కనికరించినందుకు వందనాలండి.